చదివి మరి భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ యొక్క 135వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆయన గారి యొక్క ఆశయాలను కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు లేకపోతే ఇలా భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ లేదు, అంబేద్కర్ గారు లేకపోతే ఇలా రిజర్వ్ బ్యాంక్ లేదు, అంబేద్కర్ గారు లేకపోతే దళితులకు రిజర్వేషన్ సర్టిఫికేట్ లేదు, అంబేద్కర్ లేకపోతే ఈనాడు ఉన్నటువంటి ఈ రాజ్యాంగ పరిపాలన ఉండేది కాదు. కాబట్టి ఆ మహానుభావుని యొక్క ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ గారు మహిళల కొరకు రిజర్వేషను ఆయన చేసినటువంటి సేవలను మనం చెప్పాలంటే 1 గంట 2 గంటలు పడుతుంది. అటువంటి ఆ యొక్క ఉత్తముని యొక్క ఆలోచన విధానంతో ఇవాళ ప్రభుత్వాలు నడిచినట్లయితే ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో అగ్రగామిగా ఉన్నటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికి ఉన్నటువంటి బూర్జవ ప్రభుత్వాలు ఆయన యొక్క ఆశయాలను ఆచరించలేక ఏదో కంటి తుడుపుగా అంబేద్కర్ గురించి చెప్పడం తప్ప కానీ ఆయన ఏదైతే ప్రతిపాదించినటువంటి ఆ యొక్క ఆచరణలు ఉన్నాయో వాటిని ఇవాళ మనం అనుసరించలేకపోతున్నాం. కాబట్టి భారత ప్రభుత్వం ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను అంబేద్కర్ గారు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని ఆచరించి భారతదేశాన్ని మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మరి ఒక ఉత్తమ దేశంగా నిలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయులకు ఆయన దొరికిన ఒక ఆణిముత్యము. ఆయన లేకుంటే ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఇలా ఉండేవి కాదు. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం వచ్చామో చూసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులు మనకు జీవితకాలం ఉండొద్దు, నా ప్రజలు ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా పైకి వస్తేనే నా భారతదేశం అనేది ప్రపంచంలోనే గొప్ప స్థాయిలో ఎదిగి ఉంటుందని ఆ రోజుల్లోనే గ్రహించినటువంటి వ్యక్తి మహనీయులు బాబాసాహెబ్ గారు. మరి ఆయన రాజ్యాంగం రచించిన దాంట్లో కూడా అందులో ఉన్నాయి ప్రతి ఒక్క స్వతంత్రం కూడా ప్రజలకు ఉండాలి అని. అది వాక్ స్వతంత్రం కానివ్వండి, భావ ప్రకటన కానివ్వండి, స్వేచ్ఛగా బ్రతకడం కానివ్వండి, ఏదైనా చూసుకుంటే ఆయన రచించిన రాజ్యాంగంలో ఇవన్నీ కూడా మన కోసము ఓటు హక్కు కానివ్వండి, మహిళలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాలైనటువంటి మహిళలకు అందాలని చెప్పేసి ఆయన రచించడం జరిగింది. మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా తూచా తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ప్రజలకు అందడం జరిగింది. ఎవరు ఏది చేయాలనుకున్నా, వాళ్ళు ఏది చెప్పాలనుకున్నా ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి మనకు అందడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చూసుకుంటూ అన్ని తుంగలో దొక్కి మళ్ళీ వారి యొక్క అధినాయకుడేమో చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణ సీఎం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఎలాంటి స్వతంత్రం, కనీసం ఇల్లు కట్టుకున్న దాంట్లో ఇంట్లో ఉండనీయకుండా కూడా హైడ్రాన్ తీసుకొచ్చి మరి భయంకరమైన పరిస్థితులను ప్రజలకు కళ్ళ కనిపించేటట్టుగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోదన చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడే బుల్డోజర్లు తీసుకొచ్చి ఇండ్లను గులగొట్టడం అనేది మరి ఇది అంతా కూడా రాజ్యాంగంలో ఉందా? మరి మన ఆ రోజు మన బాగు కోసం రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము మరి ఆయన నిజంగా ఆయన మనసు ఎంత క్షోభిస్తుందో ఈరోజు అది తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూడ్డానిక మనం ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం. మనకు ఈ స్వతంత్రాలు ఏది లేకపోతే మనం రాసుకున్న రాజ్యాంగానికి ఏం విలువ ఉంటుంది, మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది? కనీసం రచించిన అంబేద్కర్ గారి కోసం అయినా సరే, రాజ్యాంగం కోసమైనా సరే, ప్రజల కోసమైనా సరే ఆయన ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, ఏది కూడా
మహిళని పక్కకు పెట్టండి, వృద్ధులు కానీ పిల్లలు కానీ యువకులు కానీ ఎవరికైనా కూడా ఒక సరైనటువంటి పథకం కానివ్వండి, సరైనటువంటి న్యాయం కానివ్వండి ఈ ప్రభుత్వంలో ప్రజలకు అందడం లేదు. మరి దీన్ని బట్టి చూస్తుంటే ఆయన రాజ్యాంగం కాదు కదా, అసలు కనీస జ్ఞానం కూడా లేకుండా పదవిని అలంకరించి మరి ఈరోజు ప్రజలను ప్రజా హక్కులను వాళ్ళ దీన్ని మొత్తం కూడా తుంగలో దొక్కేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇక ముందైనా సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచించి రాజ్యాంగాన్ని రచించారో ఏది కావాలి మన భారతదేశంలో మన తెలంగాణ కానివ్వండి ఏ రాష్ట్రమైనా ముందుకెళ్ళాలంటే ఒక అధినాయకుడు అనేది చాలా ముందు చూపుగలిగినటువంటి మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా కూడా మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒక రేంజ్లో ఉండిందో జీడిపిలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా మొత్తం మన ఇండియాలోనే నంబర్ 1 స్థాయిలో ఉన్న మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోవాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 135వ జయంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భం చేయడం జరిగింది. ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఇలా విద్యావేత్త, తత్వవేత్త, అదేవిధంగా పెద్ద రాజ్యాంగం రాయడం జరిగింది, ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద రాజ్యాంగం. కాబట్టి నేను నా దేశం అన్నప్పుడు నా దేశం ముఖ్యం అన్నాడు. నీకోసం నువ్వు జీవిస్తే నీలో నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో కలిసిపోతావు అన్నాడు. కాబట్టి నేటి యువత అందరూ కూడా ఎంతో కాబట్టి బిఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు విద్యార్థి పరిషత్ కూడా ఎప్పుడు బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్తున్నది. చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేక పోరాటాలు చేసి ఇలా తెలంగాణ సాధించింది. దానికి అనుగుణంగా బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు కూడా మేము ఆశయాలు సాధిస్తాం. అంబేద్కర్ యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా డిసెంబర్ 6 నాడు కూడా సామాజిక సమరసత అన్ని కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ అనకుండా అందరూ కూడా సమానమని చెప్పేసినటువంటి యొక్క విద్యార్థి పరిషత్. కాబట్టి అందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 90% బహుజన మరి కులాలకు సంబంధించిన ప్రజలపై ఉంది. ఇవాళ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని మరి ఆ సంస్థల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని భారత ప్రజలకు దాన్ని వివిధ రకాల్లో పంపిణీ జరగాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు రకరకాల రిజర్వేషన్లు అమలు జరిగేటువంటి ఈ దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్వము ప్రైవేటీకరణ చేసి అక్కడ రిజర్వేషన్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇవాళ రాజకీయం కూడా ఇవాళ పునర్విభజన పేరు మీద దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా మరి అక్కడ ఏదైతే ఇవాళ మరి ఉత్తర భారతదేశానికి రాజకీయ బానిసత్వంగా మార్చేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా దక్షిణ భారతీయులందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి. ఇదే సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ ఆశించినటువంటి ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం, అదేవిధంగా ఆధిపత్య బ్రాహ్మణీయ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరము నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి వారసులపై ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ భావిస్తూ ఉంది. జయంతి సందర్భంగా మా బిఎల్టీయు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కు 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ ఆ రాజ్యం బహుజనుల యొక్క రాజ్యం రాలేదు. కాబట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి
బహుజనుల రాజ్యం రావాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆశయం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్గా ప్రజలకు బహుజన వర్గాలకు జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ అంబేద్కర్ అంటే ఒక వర్గానికే కాకుండా ఇటు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా మా యొక్క జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై భీమ్, జై భారత్. ప్రియాంబుల్ ఉందో, పీఠిక ఉందో దాన్ని ప్రతి మండల కార్యాలయాల్లో, డివిజన్ కార్యాలయాల్లో, అదేవిధంగా కలెక్టరేట్లో, సిపి గారి ఆఫీస్లో ఒక శిలాఫలకం మీద పెట్టి ఉంచితే ప్రతి ఒక్కరికి మనకున్న ప్రాథమిక హక్కులు ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఆ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జై బీసీ. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ ప్రజానికానికి, మా యొక్క బీసీ ఉద్యోగుల సంఘానికి మరియు ఉద్యోగస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి వారు ఏదైతే ఆచరించిన మార్గంలో మనమందరం నడవాలని, వారి యొక్క ఆశయాలను మనమందరం నెరవేర్చాలని, మరి అంబేద్కర్ గారు చేసిన కృషి ఎనలేనిది. మరి యావత్ భారతదేశానికి వారు ఎంతో కృషి చేశారు. మరి వారి పట్ల మనకి ఇంత అభిమానం ఉన్నదంటే మనకు తెలుస్తుంది. కావున అంబేద్కర్ జయంతి సందర్భంగా మా యొక్క బీసీ ఉద్యోగ పక్షాన వారికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాం.